నేటి అర్ధరాత్రి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, స్కూల్ వ్యాన్లు, అలాగే క్యాబ్లు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉండేటువంటి అవకాశాలు ఉంటుందని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా మార్గాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆటోలు లేకపోతే మాత్రం సామాన్య ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, అలాగే ఇక్కడ 12,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఇవ్వకపోవడం, ఇట్లాంటి ఎన్నో డిమాండ్లతో పాటు ఇక్కడ ఆన్లైన్ సర్వీసులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉబర్, ఓలా లాంటివి ఆన్లైన్ సర్వీసులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడంతో మరి ఆటో కార్మికులు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పటి వరకు మీ ఆటో కార్మికులు గతంలో చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ పెరుగుతుంది, కానీ సామాన్య ఆటో కార్మికుడు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు కదా, మరి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి? రేపు రాష్ట్రంలో జరగబోయేటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆటోలు, క్యాబ్లు, అలాగే స్కూల్ వ్యాన్లు అన్ని బంద్కు పిలిపించిన నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? మాకు జరగవలసిన పరిణామాలు ఏంటంటే ఈ ఓలా, ఊబరు ప్లస్ ఇంకోటి ఫ్రీ బస్సు, ఇటు మళ్ళీ ఆర్టీసీ మళ్ళీ ఆటోలు పెట్టుకున్నారంటే వాళ్ళకు ఇటు ఫ్రీ ఇచ్చి అటు ఆటోలు పెట్టడం వల్ల ఈ మామూలుగా మా ఆటో నడుపుకునే వాళ్ళ జీవితాలు ఆగం చేస్తాను. మధ్యంతరం బతుకులు అనేటివి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేస్తుంది. దీనివల్ల చాలా కుటుంబాలు నాశనమైనవి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్సును అనేది బంద్ పెట్టండి. ఓలా, ఊబర్లు ఇలాంటివి మనకు అవసరం లేదు. ఎవరి కష్టం వాడు పడతాను చేసుకుంటాడు. ఇప్పుడు నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఆటో, డీజిల్ పోసుకొని నడుపుకుంటానా. ఈ ఓలా అతను ఓలా పెట్టి, ఊబర్ పెట్టి వాళ్ళు నిర్ణయించిన రేటుకి మేము ఎందుకు చేయాలి? మాకేం అవసరం? డబ్బులు మాది, బండి మాది, కష్టం మాది. వాడు చేసిన నిర్ణయానికి మేము పోవడం కారణం ఎక్కడిది? అలాంటి బంద్ పెట్టి దయచేసి ఈ ఆటో డ్రైవర్లను, ఫ్యామిలీలను బతికించాలి. దయచేసి ఇది కావాలని కోరుకున్నది. బంద్ చేయడం కారణాలు మెయిన్ ఇవే. ఓకే, ఇప్పుడు మీరు ప్రతిరోజు ఇప్పుడు గతంలో ఇక్కడ మహాలక్ష్మి పథకం రాకముందుకు ఎంత ఆదాయం ఉంది, ఇప్పుడు ఎంత ఆదాయం ఉంది? మహాలక్ష్మి పథకం రాకముందుకు మేము బండి నడుపుకుంటే పొద్దుల్లా ఖచ్చితంగా మాకు ఇంత డీజిల్ ఖర్చు పోను 800, 900. ఓ రోజు ఎక్కువ కష్టపడితే 1000 రూపాయలు కూడా దొరికేది. ఈ ఇళ్ళ కిరాయిలు కట్టుకొని మా పిల్లలు చదివించుకొని మేము బతకడానికి మాకు జీవనోపాధి సరిదాపుగా సరిపోయేది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చిన కానించి విలేజ్లలో బతికే వాళ్ళు విలేజ్లో బతకలేకపోతాను, సిటీలో బతికేటోళ్ళు సిటీలో బతకలేకపోతాను, కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, చాలా నష్టపోతున్నాం. దయచేసి దీన్ని ఫ్రీ పథకం అనేది బంద్ చేయాలి. ఓలా, ఊబర్స్ను బంద్ చేయాలి. ఇప్పుడు స్కూల్ పిల్లలకు స్కూల్ కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఎమర్జెన్సీ సర్వీస్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు బస్సులు ఆ టైంకి అర్ధరాత్రి రావాలంటే రావు. మరి అట్లాంటప్పుడు ఆటోలే మనకు ఇంటి పక్కల చుట్టుపక్కల ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. మరి దీనివల్ల రేపు కనుక మీరు ఆటోలు కనుక బంద్ పెడితే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కానీ వీళ్ళందరికీ ఎట్లాంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి? ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఇప్పుడు ప్రతిసారి అంబులెన్స్ రావాలంటే ఎక్కడి నుంచో రావాల్సి వస్తుంది, ఇచ్చినప్పుడు ఒక అర్ధ గంటకు. కానీ ఆటోలు మాత్రం చుట్టుపక్కల ఏదో ఒక ఇంటి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి కదా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఉండయని అనలేను. కాకపోతే ఆపద అనేది వచ్చినప్పుడు మన దృక్పథంతో తీసుకెళ్తాం. ఎవరైనా మా ఆటో డ్రైవర్లు కానీ బంద్ రోజు ఎక్కడైనా వెహికల్ ఆపినా కానీ ఎమర్జెన్సీ కాబట్టి వదిలేస్తాం. కానీ ఇప్పుడు దీన్ని ఎందుకంటే జనానికి కూడా అర్థం కావాలి, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ బాధలు ఏంది, చేసే ప్రభుత్వం ఏం పనులు చేస్తుంది, ఇది ఎంతవరకు సరి అయినది అనేది ప్రజలకు కూడా తెలవాలనే కోసడానికి మేము ఈ బంద్ చేయడం జరుగుతుంది. ఓకే అన్న, మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఎక్కడ చూసినా కానీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ జీవనోపాధి కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అనేటువంటి వాళ్ళు స్వయం ఉపాధిగా దీన్ని ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా సర్వీస్ అనేది అనుకోవచ్చు. ఇప్పుడు బస్సులు కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మరి ఒకవేళ బంద్కు పిలుపునిస్తే ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి ఆటో యూనియన్ ఎక్కడ లక్షలాది మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఈ ఫ్రీ బస్సు, ఊబరు, బైకులు, ర్యాపిడ్ బైకులు ఇవి చేయబట్టి మొత్తం ఆటోలు కుటుంబాలు కంప్లీట్ రోడ్డు మీద పడ్డాయి. ఏ స్కూల్ పిల్లలకైనా కానీ రేపటి కాలం ఆపద వచ్చినప్పుడు మేము స్కూల్ రేపు బంద్ కొరకు మొత్తం కంప్లీట్ అదే దాని కొరకే మేము బంద్ చేస్తాను. నెలకు సంవత్సరానికి ఆటో డ్రైవర్కి ఇస్తామని అన్నారు, అది లేదు. ఇచ్చేది ఇస్తామంటాను కానీ ఇచ్చు లేదు, ఏం లేదు. ఇవన్నీ వేస్ట్. కుటుంబాలన్నీ ఆగమైనాయి. చిట్టీలు కట్టుకోపోవడం, పిల్లలను చదువుకోపోవడం, స్కూలు అన్నీ ఫీజులు కట్టకపోవడం, అంతా ఘోరంగా ఉన్నది పరిస్థితి. కుటుంబాలన్నీ ఏం తినలేక ఏం లేదు, ఆదాయం ఘోరంగా ఉన్నది. కుటుంబాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమం చేసి రోడ్డు మీద పడేసింది. ఓకే, ఇప్పుడు ఇప్పటికే ఒక ఆగమ్య గోచరంగా ఉంది, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. మరి బంద్ పెడితే ఎందుకంటే నిరవధిక బంద్కు అంటున్నారు కదా, మరి ఈ బంద్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇక ఆయన ఈ హామీలు ఒప్పుకొని ర్యాపిడ్ బంద్ చేయాలి, ఫ్రీ బస్సులు బంద్ చేయాలి,
బంద్ చేస్తే ఆటో కుటుంబాలు ఏదో విధిగా మళ్ళీ పాత లెక్కల ఏమన్నా వ్యవహారం వెళ్ళ తీసుకుంటా వాళ్ళ పిల్లలను చదివించుకుంటా బాగుంటారు. అప్పుడు ఎట్లా నడిచిందో ఇప్పుడు అట్లనే నడుస్తుంది. ఇక అప్పటికిప్పటికి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలన్నర 3 సంవత్సరాల బట్టి ఆటో కుటుంబాలు అన్ని పల్లెటూళ్ళల్లో సిటీలో టౌన్లో ఎక్కడైనా కానీ కుటుంబాలు మొత్తం ఆగమైనాయి, రోడ్ పడ్డాయి, పరిస్థితి ఆ లెక్క ఉన్నది. అప్పుడు 1000-1500 900 800 అట్లా చేసుకొని కుటుంబాలను ఎలా తీసుకునేది, చిట్టీలు కట్టుకునేది, కడుపుకు తినేది, పిల్లలను భార్య పిల్లలను చదువుకునేది. ఇప్పుడు ఏది లేదు, అంత పరిస్థితి ఘోరం. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే ఇట్లా అవుతుంది. ఓకే, అన్నీ మంచిగా ఉన్నప్పుడే ఇప్పుడు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత మీకు ఇబ్బందులు ఉంటున్నారు. మరి ఇచ్చినటువంటి హామీలు మరి నెరవేరుస్తున్నాము. ఇక్కడ ప్రభుత్వానికి కూడా మహాలక్ష్మి పథకం మాకు కొండంత అండగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి తీసేసేటువంటి అవకాశం ఉంటుందో, మీ మొర వినేటువంటి పరిస్థితి ఉంటాయి అనుకుంటున్నారా? ఆయన మేము అన్నయ్య ఒప్పుకొని తీసేస్తే తీసేయని, మాకు ఇప్పుడు ఆటో డ్రైవర్కు నెలకు 12,000 15,000 ఇట్లా ఇస్తామన్నారు. ఇప్పుడు ఏపీలో ఇస్తాను, ఇక్కడ లేదు. పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఇంతమంది వేలాది మంది ఆటో కార్మికులు ఉన్నారు, ఒక్కొక్కరికి నెలకు 12,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితుందా, లేకపోతే సంవత్సరానికైనా ఇచ్చే పరిస్థితుందా? సంవత్సరానికి ఇచ్చినా నెలకు ఇచ్చినా కానీ అది ఇంపాసిబుల్ కాదు. ఇవన్నీ బంద్ చేస్తే వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని బతకగలుగుతారు. అప్పుడు ఎట్లా నడిచిందో ఇప్పుడు చేయగలుగుతారు అవన్నీ బంద్ చేస్తే. కానీ అవి తెచ్చుడు రాబిడి ఆటోలు ఏ పథకాలు ఇప్పుడు మీకు ఏ డిమాండ్లు ఏమున్నాయి? ఇంకా అసలు మీ డిమాండ్లు అసలు మెయిన్ ఇప్పటి వరకు ఏంటంటే సగటు ఆటో కార్మికులు పడుతున్నటువంటి బాధలు ప్లస్ అందరి బాధలు కలిపి కొన్ని డిమాండ్లు అయితే ఉన్నాయి కదా, ఏమేమి డిమాండ్లు ఉన్నాయి? మాకు రాపిడో ఊబర్ తీసేయాలి, ఈ ఫ్రీ బస్సు తీసేస్తే మా కష్టం మేము చేసుకొని బతుకుతాం. మాకు ఒకరి మీద ఆధారపడి బతకాలని ఏం లేదు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి మా కుటుంబాలన్నీ ఆగమైనాయి. ఇప్పటికే చాలా వరకు రోడ్ల మీద ఫైనాన్స్లు కట్టుకోలేక బండ్లు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయి బతిలైనా కూడా వాళ్ళు ఆగలేకుండా బండ్లు గుంజుకపోతే ఒక్కొక్కరు బతికిడేందుకు అని చెప్పి కుటుంబాన్ని చూసుకొని ఏడ్చుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ప్రభుత్వం వచ్చింది మాకు. అది ఎందుకు అంటే మాకు ఎలాంటి మాకు ఉపయోగం లేదు దానివల్ల. దయచేసి మాకు రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తాను, ఈ ఫ్రీ బస్సు ఊబరు రాపిడో తీసేయాలి. మాకు ఏ పథకాలు ఇవ్వకుండా మంచిదే. మాకు యథావిధిగా ఎప్పుడు ఉన్నట్టుంటే మా కష్టం మేము చేసుకొని బతకగలుగుతాం. ఇక్కడ మీరు చెప్పండి అన్న, ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కూడా సగటు పడుతున్నటువంటి బాధలు మామూలుగా లేవు. మరి అట్లాంటి అప్పుడు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి బాధలు కూడా గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భము, మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తానికి ఆశాభావంతో అయితే ఇప్పటిదాకా ఉంటున్నారు. మరి ఇప్పుడు మహాలక్ష్మి పథకమే దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది. మరి మహాలక్ష్మి పథకం లేకపోతేనే ఆటోలకు ఒక నిజమైనటువంటి న్యాయం మీరు అనుకున్నట్టు ఉంటుంది. మరి వాళ్ళు నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఏరుకోరి పెట్టుకున్నటువంటి ప్రజలం మేము ఏరుకోరి పెట్టుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసి రోడ్ల పడేసింది. ఆటో డ్రైవర్లు ఇలా పెద్ద మనుషులు ఉప్పర్ పని చేయలేక పనికి పోలేక ఆటో నడుపుకొని ఏదో 500 1000 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోసినటువంటి కుటుంబాలు రోడ్ల పడి ఫ్రీ బస్సులని ఈ ఓలా ఊబర్ అని ఇవన్నీ గవర్నమెంటు ద్వారా రావడం ఆటో డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడతారంటే చాలా ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ కళ్ళు అవపడతలేవా? గవర్నమెంట్కి అవపడతలేదా? రేవంత్ రెడ్డికి అవపడతలేదా? ఆటో కార్మికులు చచ్చిపోతున్నారు. ఆటోలు ఫైనల్స్ తెచ్చుకొని కొనుక్కొని ఫైనల్స్ కట్టలేక ఫ్యామిలీ రోడ్ల పడుతుంది. ఇది గవర్నమెంట్ కనపడతలేదా? ఇక్కడ ఇలాంటి గవర్నమెంట్ కూలీలను ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కొసలేదు. ఇది కూడా కొసలేదు. ఆటో కార్మికులతో పెట్టుకుంటే గవర్నమెంట్ కొస ముట్టది. ఎక్కడ పెట్టనో అక్కడ పెడతారు. ఓటుతోని బుద్ధి చెప్తారు గవర్నమెంట్. నేను చెప్తాను, రేవంత్ రెడ్డి గారు ఓటుతోని ఆటో కార్మికులు ఓటుతోని బుద్ధి చెప్తారని నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఆటో యూనియన్ తరపు నుంచి ఇది మాత్రం వెనక్కి తీసుకోవాలి. ఆటో ఈ ఫ్రీ బస్సులు తీసి పడేయాలి. ఫ్రీ బస్సులు ఈ ఓలా ఊబర్లు చేయబట్టి బైక్ వాడిని ఇంటికి పోతుంది. ఆటోతో పనే ఉన్నది. వాడు ఓలా ఊబర్ బుక్ చేసుకుంటే బైక్ ఇంటికి పోతుంది. ఆటోతో పనే ఉన్నది. ఆటో కార్మికులు ఏం కావాలి? ఆటో కార్మికులు ఎంత ఇబ్బంది పడతారు. ఇన్ఫార్మ్ వేసుకొని ఉన్నారు చూడు. ఇక్కడ చొక్క కుట్టుకొని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇక చూడు ఎందుకు సొక్క ఉన్నది. ఆటో డ్రైవర్ సొక్క లేదు అంటే సొక్క కుట్టుకున్న పట్ల ఆటో డ్రైవర్లు ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించాలి. గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి ఆ ప్రీవాలు తీసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉప్పర్ పనులు కూడా పోయేటువంటి వాళ్ళు ఆరోగ్యం సహకరించకుండా కూడా సపోజ్ చేసి ఆటోలు కొన్న వాళ్ళు ఉంటారు. మరి ఇట్లాంటప్పుడు ఇన్ని సమస్యలు కూడా మనకు కనిపిస్తున్నప్పుడు మరి ఎందుకు అసలు మెయిన్ ఈ ఉపాధి అవకాశాల మీద నిరుద్యోగులకు ఒక కల్పదాయనిగా ఆటో రంగం కూడా కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు మరి ఈ ఇబ్బందికర వాతావరణాన్ని మీరు ఎట్లా లీడ్ చేస్తారు? కొన్ని సంవత్సరాల కానించి మేము ఆటో నడుపుకొని బతుకుతున్నాం. ఈ రోజు కాదు, 30-35 సంవత్సరాల కానించి వాటిలో పెట్టుకొని ఒక యూనియన్లో పెట్టుకొని మేము నడుపుకొని బతుకుతున్నాం. మా పొట్ట కొట్టడానికి కోసం కొన్ని వందల గవర్నమెంట్లు వచ్చిపోయినాయి ఇప్పటివరకు. కానీ
ఏ గవర్నమెంట్ కూడా ఈ రకంగా ప్రవర్తించిన గవర్నమెంట్ లేదు. సామాన్యులమండి మేము. ఈరోజు ఆటో గీరే నడుస్తేనే మా జీవితం అనేది సాగుతుంది. అట్లాంటిది కనీసం ఆయనకు పెద్ద పెద్ద వాళ్ళు కనీసం మా ఆటో డ్రైవర్ల మీద ఎందుకు ఇంత కక్ష కట్టిండో మాకు అర్థం కావట్లేదు. మేము ఈరోజు ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టిండా, లేకపోతే మహిళల కోసం వాళ్ళ మెప్పు కోసం మహాలక్ష్మి పథకం పెట్టిండా? ఏదైనా వాళ్ళ గవర్నమెంట్ లబ్ధిదారుల కోసమే తప్ప సామాన్యుడు బలైతండు అనేది గవర్నమెంట్ ఆలోచించట్లేదు. మేము సామాన్యులమండి, కొన్ని లక్షల మంది ఉన్నాం. ఈరోజు కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ గవర్నమెంట్ లాభాల కోసమే తప్ప మరి సామాన్యులను అర్థం చేసుకునే పరిస్థితిలో గవర్నమెంట్లు లేరు. ఇందులో ఏంటంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్ కూడా మేము చాలాసార్లు అయ్యా మేము ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతున్నాము, మాకు కిరాయిలు కాలేకపోతున్నాయి, పైసల మార్పిడి జరిగింది అని మేము విన్నవించుకుంటే మాకు ట్రాఫిక్ పోలీస్ కానీ ఆర్టీఏలకు కానీ బాబు ఆటో డ్రైవర్లను కొంచెం చూసుకోండి అని చెప్పడం జరిగింది గత గవర్నమెంట్. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. అయ్యా మేము ఫ్రీ బస్ పెట్టిళ్ళు, మేము రోడ్ల మీద పడుతున్నాం, మా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, మా భార్య పిల్లల్ని మేము కనీసం స్కూల్లో పంపించుకోలేని పరిస్థితిలో ఉన్నాము, మేము రెక్కాడ దగ్గర డొక్కాడలేని పరిస్థితిలో ఉన్నాము, దయచేసి మాకు కొంచెం సహకరించండి అయ్యా అని కలెక్టర్లకు కానీ ఎంఆర్ఓలకు కానీ ఎంపీడీఓలకు కానీ డిపో మేనేజర్లకు కానీ చాలాసార్లు మేము వినియోగించుకోవడం జరిగింది. అట్లా అసలు ఎలాంటి వాళ్ళు మా మీద ఆటో డ్రైవర్ల మీద కనికరం లేకుండా ఓలా, ర్యాపిడో, ఊబర్ అట్లాంటి యాప్లు చాలా వచ్చినాయి. వస్తే కూడా వాటిని కూడా మేము తట్టుకుంటున్నాం. ఎందుకంటే జీవనం సాగాలి, మాకు జీవనం సాగాలి కాబట్టి అవి ఉన్నవి లేకున్నా కానీ ఏదో కాస్త నడిపించుకుంటా ఉన్నాం. ఈ రోజున మళ్ళీ ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆర్టీసీ ఆటోలు తెప్పిస్తే మా బతుకులు రోడ్ల మీద పడిపోయినాయి. మేము ఈ రోజున మేము 45-50 సంవత్సరాలు ఉన్నాం, 30 సంవత్సరాలు 25 సంవత్సరాల కంటే మేము ఆటోలు నడుపుతున్నాం. ఈ రోజుల్లో ఈ స్టేజ్లో మేము పోయి ఎక్కడ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మాలాగా కొన్ని లక్షల మందికి ఎవరు కూడా ఆటోకు అలవాటు పడి ఉన్నాం కాబట్టి మేము ఈ రోజులలో పోయి పని చేయలేం. కాబట్టి దయచేసి గవర్నమెంట్కి ఒక్కటే చెప్తున్నాం, దయచేసి మా బతుకులు రోడ్ల మీద పడేయకండి, మమ్మల్ని ఆగం చేయకండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ ప్రజల ఓట్ల కోసమే ఇక్కడ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అంటే ఎక్కడి నుంచి ఎక్కువ ఓట్లు వస్తే అక్కడ సంక్షేమ పథకాలు వాళ్ళ అవసరం దృష్టిలో పెట్టుకుంటే తప్ప మిగిలిన వాళ్ళకి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుంటారు అనుకోవచ్చు. ఎంత వాళ్ళ ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ సొంత లాభాల కోసమే చూసుకుంటుంది తప్ప ప్రజల కోసం ప్రజల పక్షాన చేసే గవర్నమెంట్ ఇప్పటి వరకు నేను చూడలేదండి. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది మహాలక్ష్మి పథకం అనేది ఆ సొంత కాంగ్రెస్ గవర్నమెంట్కు సంబంధించి వాళ్ళ సొంత లాభాల కోసమే పెట్టుకున్నారు. దానివల్ల కొన్ని లక్షల మంది రోడ్ల మీద పడతారు అనేది ఆలోచన గవర్నమెంట్ చేయలేకపోయింది. ఓకే, మరి ఇప్పుడు ఇది ఎప్పటి వరకు కొనసాగింది? ఎందుకంటే నిరవధిక సమ్మె 18 కార్మిక రవాణా కార్మిక సంఘాలతో కూడా ఇక్కడ మీరు సమ్మెకు పిలుపునిస్తున్నారు, అది కూడా నిరవధిక సమ్మె అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఇది ఎప్పటి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది? ప్రభుత్వం నుంచి మీకు సానుకూల స్పందన వస్తుందన్నటువంటి ఆ నమ్మకంగానే ఆశాభావంగానే కనిపిస్తుంది మీకు? కంపల్సరీ రావాలండి. ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి నిరాశన తెలుపుతున్నారు. అది డ్రైవర్స్ యూనియన్స్. ఆ డ్రైవర్స్ యూనియన్స్కి ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి రావాల్సిందే. రాని పక్షాన గవర్నమెంట్ పతనం అయిపోతుంది నెక్స్ట్ గవర్నమెంట్లో. నెక్స్ట్ టైం గవర్నమెంట్ రాదు కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చేంత వరకు గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు మా నిరసన కంపల్సరీ ఖచ్చితంగా తెలుపుతాం. మీరేం చెప్తారు రేపటి నుండి? అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచేలే ఇక్కడ మనకు ఉంటున్నటువంటి పరిస్థితి నిరవధిక సమ్మె అని చెప్పి అంటున్నారు. మరి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? నా పేరు గుండా రమేష్, రుద్రమాదేవి ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఇక్కడ ఈ అడ్డ మీద ఒక 150 మంది ఉంటారు. ఒక 150 అంటే ఒక్కొక్క ఇంటికి 4 ఓట్లు వేసుకున్నా కూడా 600 ఓట్లు ఉంటాయి. ప్రతి 8 రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక 8 లక్షల కార్మికులు ఆటో డ్రైవర్లు ఉంటారు. 8 లక్షల మంది 8 లక్షల మంది ఇంటికి 4 వేసుకున్న 32 లక్షల మంది ఓట్లు ఉంటాయి. ఈ కార్మికులను పక్కన పెట్టేసి ఎవరెవరికి మేము అది వరకు కూడా చెప్పినాం. మేము ఏంటి ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే వాస్తవంగా ఏంటంటే మహాలక్ష్మి పథకానికి ఏ కార్మికుడు కూడా వ్యతిరేకత కాదు. సరే పోనీ మా భార్య పిల్లలు కూడా తిరుగుతారు కదా, ఏదో అవసరాలకే పోతారు వస్తారు, అది వేరు కామన్. దానివల్ల ఆ రోజులలో కూడా ఒక్కొక్క డ్రైవర్ రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునే డ్రైవరు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల రోజుకి 500 సంపాదించుకునే పరిస్థితి లేదు. మా దగ్గర చూస్తే ఒక 40 సంవత్సరాల పాటు ఆటో నడిపిన ఇది ఆటో మీద, దాని మీద ఆటో నడుపుకుంటూ ఏదో 2 ట్రిప్లో 3 ట్రిప్లో చేసుకొని 400 చేసుకొని మన కుటుంబాన్ని పోషించుకుంటూ ఇల్లు కిరాయిలు కట్టుకుంటూ ఇవన్నీ ఎలా తీసుకుంటాను. ఈ క్రమంలో కూడా ఎవరేం చేయలేదు. సరే పాత గవర్నమెంట్ ఏం చేసింది, మాకు తెలంగాణ రాగానే 77 కోట్ల ట్యాక్స్ మాఫ్ చేసింది.
కార్మికుల పక్షాన. అప్పుడు ఏమైంది, కార్మికులకు అండగా నిలబడ్డా ఆ పార్టీ. ఎవరైనా కార్మికుడు ఇప్పుడు ఆటో డ్రైవరు ఏ పబ్లిక్ ఎక్కినా తీసుకుపోతాడు, ఏ పార్టీ అని అడిగాడు, ఎక్కడికి పోవాలి సార్ అంటాడు, ఎక్కడికి పోవాలని చెప్పి తీసుకుపోతాడు. దానివల్ల ఏమైతే కార్మికునికి తీసుకుపోయి చేయడం వల్ల, గమ్యస్థానం చేయడం వల్ల ఆ వచ్చిన డబ్బులతోటి ఆ ఇన్కమ్ తోటి ఏం చేస్తాడు, ఇంట్లో భార్య పిల్లలు చదువుకుంటూ పిల్లలను చదివించుకుంటూ ఇంట్లోకి వెళ్ళేసుకుంటూ ఏదో ఎలాంటి వ్యవస్థిక సమస్యలు లేవు, లేవు కాబట్టి ఏం చేస్తాను, ఏదో ఒక పని చేసుకుంటూ జీవన తీసుకొని కుటుంబాన్ని చదువుకుంటాం. ఆ క్రమంలో ఇంతకుముందు ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా ఎఫెక్ట్ పడ్డది మాకు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, ఫ్రీ ఈవీ ఆటోలు అని పెడుతున్నాడు ఆర్టీసీకి. ఏం చేస్తాడట, ఈ ఇంటికి పోయి ఒక నలుగురు ఉన్నారు అనుకో, నలుగురు ఇంటి దగ్గర మేము హన్మకొండ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఇంటికి ఆటో వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి బస్సు ఎక్కించి మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ పడితే మరి 30-40 ఏళ్ళ బట్టి నడిపే ఆటో డ్రైవర్లు అంతా ఏం చేయాలి, వాళ్ళు వేరే పని చేసుకునే పరిస్థితి లేదు, వేరే కంపెనీలు లేవు, వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాగుపడాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వానికి తెలుసు, ఎందుకంటే ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ 12,000 రూపాయల జీవన భృతి ఇస్తుందని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంది. మరి ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ఆటో కార్మికులకు మళ్ళీ ఈవీ వెహికల్ తీసుకొచ్చిన తర్వాత మరి ఆర్టీసీ ఇప్పుడు అసలే మహాలక్ష్మి పథకం అని చెప్పి అంటున్నారు, మరి వచ్చేటువంటి వాళ్ళు కూడా బుకింగ్ చేసుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అంటున్నారు. మరి ఇంకా ఇప్పుడు మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే కదా ఇప్పుడు మీ పరిస్థితి. మరి దీన్ని ఇంకా ఏ విధంగా మీ కార్మికులు ఎదుర్కోబోతున్నారు? వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఆదుకున్నట్టు ఈ ప్రభుత్వం కూడా ఆడుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే కార్మికుని ఆదుకుంటే వాడు కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. అదే కార్మికుని కడుపు కొట్టాలని చూసి ఏం చేస్తాడు, మనకి తిండి లేనప్పుడు ఇప్పుడు కడుపుమంటతో వాడు ఏదైనా దేనికైనా సిద్ధమవుతాడు వాడు. అలాంటప్పుడు ఏ ప్రభుత్వం అయినా కార్మికుని ఆదుకోండి, కడుపులో పెట్టుకొని చూసుకోండి, ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఇప్పుడు 8 డిమాండ్స్ ఉన్నాయి. ఏం డిమాండ్స్ అంటే ఇప్పుడు రేపు రాష్ట్ర వ్యాప్త బంద్లో దానిలో భాగంగా ఏంటంటే ఈవీఎం ఆటోలు బంద్ చేయాలి ఒకటి, సంవత్సరానికి 12,000 రూపాయలు గవర్నమెంట్ ప్రకటించింది, అవి ఇవ్వాలి. ఇప్పుడు 10 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల ప్రమాద బీమా ఏం చేస్తాడు, పాత లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇదివరకు చాలా ఏళ్ళ పాటు లైసెన్స్ బ్యాడ్జీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం చేసింది, ఆర్టీఓ వచ్చేసరికి ఓన్లీ 4 వీలర్ వస్తున్నాయి, అలా 3 వీలర్ 4 వీలర్ ఉంటుంది, దానికి బ్యాడ్జీ ట్రాన్స్పోర్ట్ అని ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్జీ ఎగిరిపోతున్నది, ట్రాన్స్పోర్ట్ ఎగిరిపోతున్నది, ఓన్లీ 4 వీలర్ అంటే ఎల్ఎంపీ వస్తాయి. ఈ ఎల్ఎంపీ కిందనే ఆటో రిక్షా వస్తాడు. రేపటికల్లా కర్మగాలి అందరూ మంచిగానే ఉండాలి, ఏమైనా అనుకోకుండా కారణాలు జరుగుతాయి అనుకో, యాక్సిడెంట్ అయ్యి ఓ డ్రైవర్ చనిపోతాడు, మన కుటుంబానికి ప్రమాదం ఎట్లా రావాలి. గతంలో ఏమిందంటే ఎవరికైనా సరే బ్యాడ్జీ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపే వ్యక్తికి ట్రాన్స్పోర్ట్ అంటే బ్యాడ్జీ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడపాలి. ఓన్ ప్లేట్ వెహికల్ నడపడానికి బ్యాడ్జీ అవసరం లేదు, అంటే ఓన్ ప్లేట్ కంటే ఎల్లో ప్లేట్ అది సంబంధం లేదు. ఇక ఏంటిది ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా కంపల్సరీ బ్యాడ్జీ ఉండాలి కాబట్టి బ్యాడ్జీ చేసిండ్రు. అది కూడా మళ్ళీ మేము చెప్పేది అంటే గవర్నమెంట్ కూడా కోరేది, ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మా డిమాండ్స్ ఒప్పుకొని మాకు సానుకూలంగా స్పందించి మాకు అనుకున్నాం చేస్తే వాళ్ళకు కూడా పాలాభిషేకం చేస్తాం మేము. మాకు చేయండి, మమ్మల్ని ఆదుకోండి, మాకు ఏ గవర్నమెంట్ అయినా సరే కార్మికులను ఆదుకోండి, వాళ్ళని ఆదుకుంటే కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. కానీ మీరు కడుపు కొట్టే ప్రయత్నం చేస్తాం కాబట్టి కడుపు కాలితే కార్మికులు అనేవాడు ఎంతవరకైనా సిద్ధమవుతాడు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, కార్మికులను అందరినీ ఆదుకోండి, మేము డిమాండ్స్ అని ఒప్పుకోండి, మేము కూడా రోడ్ల మీద పాలాభిషేకం చేస్తాం. మేము మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళ కోసం మేము చెప్తున్నారు, కార్మికులను కడుపులోకి పెట్టుకుంటే వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటాము, అట్లాంటప్పుడు కడుపు మండే చర్యలు చూస్తే ఎంతవరకైనా మేము వెళ్తామని చెప్పి అంటున్నారు. మరి ఇట్లాంటి సమయంలో 8 కార్మికమైనటువంటి ప్రధాన డిమాండ్లు ఉంటున్నాయి. ఇక్కడ ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు ఇవన్నీ కూడా బంద్ ఉన్న నేపథ్యంలో రేపటి నుండి అంటే ఈరోజు అర్ధరాత్రి నుండే ఇక్కడ బంద్కు పిలుపునిస్తున్న నేపథ్యంలో చాలా ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుందన్నటువంటి విషయాలు కూడా స్పష్టమవుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆటోలు లేకుండా ఇక్కడ బస్ స్టాండ్ల నుంచి బయటికి రాగానే ఎక్కడికి వెళ్ళాలన్నా, మళ్ళీ గల్లీలకు వెళ్ళాలన్నా, వారి గమ్యస్థానాలకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఆటోలు ఖచ్చితంగా కంపల్సరీ అవసరం ఉంటుంది. మరి ఇట్లాంటి ఆటోలే లేకపోవడం వల్ల ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో, మరి ఎక్కడెక్కడికి వెళ్ళేటువంటి ఏ విధంగా చూస్తున్నాం మనం చూడొచ్చు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమందితో మనం మాట్లాడదాం. అమ్మ, రేపటి నుండి ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్ అంటున్నారు, మరి ఆటోలు బంద్ ఉంటే ఇక్కడ ఏమైనా ఇబ్బంది జరుగుతాయా మీకు? ఇబ్బంది జరుగుతాయి, ఎందుకు జరగాయి, ఎట్లా పోతాం ఆటోలు నడవకుంటే? ఎందుకు బంద్ అవుతాయి ఆటోలు ఎందుకు బంద్ అవుతాయి? బంద్ పెడుతున్నాడు కదా, ఎందుకు బంద్ పెడతారు? ఆడేళ్ళంతా ఎట్లా పోతారు? బస్సులు కాదా మా ఆటోలు? అదే ఆటోలు బంద్ పెడతాం, మేము ఎట్లా పోతాం చెప్పు? ఇప్పుడు ఆటోలలో పోతలేమా? అది బంద్ పెట్టద్దు. ఇప్పుడు రేపటి నుండి బంద్ పెడతారటమ్మా, మరి ఇట్లా బంద్ ఉంటే మీకు ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బందే ఉంటది మాకు. ఏమి ఇబ్బందులు ఉంటాయి? ఏమి ఇబ్బందులు అంటే నడిచిపోలేము మేము.
ఆ, ఓకే ముసళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఉంటారు, బచ్చగాళ్ళు ఉంటారు, ఎట్లా ఎత్తుకొని పోతారు? అన్నా 20 రూపాయలు టికెట్కి 30 రూపాయలు తీసుకున్నా అంతేనే ఆటోలు. ఇప్పుడు కేసీఆర్ కాడ వచ్చి మన 20 రూపాయలు ఆటోలకు పెట్టిండు, మళ్ళీ ఆటోలకు 20 రూపాయల టికెట్కి 30 రూపాయలు, 30 రూపాయల టికెట్ పెట్టిండు. ఇప్పుడు ఆటోలకు 20 రూపాయల టికెట్కి 30 రూపాయలు పడుతుంది. మరి ఏం చేయాలి మేము? ఎట్లా చేయాలి? రేటు దింపరా గది కావాల్సింది. ఓకే ఓకే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కొంతమంది ఆటోలు కూడా అంటే రాత్రి అర్ధరాత్రి ఆటోలు బంద్ కావడం వల్ల కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చేటువంటి ప్రయాణికులందరూ కూడా ఇక్కడ ఆటోలో వెళ్ళేటువంటి వాళ్ళే. బస్టాండ్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు దూర ప్రాంతాల నుండి వచ్చిన తర్వాత తమ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే ఆటోలే చాలా కీలకంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా ఇక్కడ చూడొచ్చు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పి ఎంతో మంది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా ఆటోలు లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక్కసారి మనం చెప్పొచ్చు ఈ ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్ ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా 12,000 ఆర్థిక సాయం ప్రతి సంవత్సరానికి ఇస్తారని చెప్పి చెప్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఇక్కడ దీని కారణంగానే ఆటో డ్రైవర్లకు కూడా ఆదాయం మీద తీవ్ర ప్రభావం చూపించడంతో ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి గతంలో కూడా ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది. కానీ ఇప్పటివరకు ఆ డిమాండ్లు నెరవేర్చకపోవడము, అలాగే ఇక్కడ క్యాబ్లు కూడా ఓలా ఊబర్ లాంటివి కూడా వస్తుండడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ ఆటో కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా మొత్తం ఇక్కడ 18 కార్మిక రవాణా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరవధిక బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్లు పూర్తిగా తదితర ప్రైవేటు రవాణా కార్మికుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ఒక ప్రధాన డిమాండ్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రమాద బీమా కూడా, ఆరోగ్యం, పిల్లల వైద్యం, అలాగే వృద్ధాప్య భద్రత వంటి ప్రయోజనాలను కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆటో, క్యాబ్ మీటర్ల ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి అంటున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఇక్కడ పెరుగుతున్నాయి. మరి వాహనాల మెయింటెనెన్స్కు, ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు ఖర్చులు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో కూడా తమకు ఇట్లాంటి ఒక వెసులుబాటు కల్పించాలని ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బైక్ అలాగే ట్యాక్సీలపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. యాప్ ఆధారితమైనటువంటి అక్రమ బైక్ ట్యాక్సీలను కూడా నిషేధించాలని చెప్పి ఆటో సంఘాలు కోరుతున్నాయి. ఇక్కడ ఆర్టీసీ ద్వారా కూడా ఈవీ వెహికల్ను కూడా ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా ఉండడంతో దాన్ని కూడా విరమించుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇట్లాంటి సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు ఎలా బతికేదని చెప్పి అంటున్నారు. మరికొంతమంది ఆటో వాళ్ళతో మాట్లాడదాము, అలాగే ప్యాసింజర్లతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం జరగబోతుందో తెలుసుకుందాము ఒకసారి. అన్న, రేపటి నుండి ఆటోలు ఈరోజు అర్ధరాత్రి బంద్ అట. ఈ బంద్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? ఇబ్బందులు అయితే ఎట్లాంటి ఇబ్బందులు అయితే అనుకుంటారు? బస్సులు సపోజ్ చెబుతున్నా, ఇవాళ ఖమ్మానికి బస్సు 2 గంటలు అవుతుంది, ఇంతవరకు బస్సే లేదు. మరి ఆటో లేకపోతే బస్సులు సమయానికి ఉండదు, సమయానికి మనం గమ్యం చేరాలి. మరి చేరాలంటే ఆటో ఉన్నా ఏదో ఎక్కిలు తీసుకుని వెళ్ళాలి కదా. బస్సులు ఉన్నాయి కానీ సమయానికి కూడా రావు, సమయానికి కూడా రావట్లా, అందుబాటులో లేవు. ఓకే, ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే బస్సులు కూడా నడుస్తాయి కానీ ఆటోలు కనుక బంద్ అయితే మాత్రం సమయానికి బస్సులు లేనప్పుడు కూడా ఇంకా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఆటో బంద్లు కావడం వల్ల కూడా మనం అనుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు ఎక్కడ బస్సుల నుండి బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆటోలతోటి ఇక్కడ లోకల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాంటప్పుడు కూడా ఈ బస్సులు సమయానికి రాకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బస్ అంటే ఆటోలు బంద్ కావడం వల్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందన్నటువంటి విషయాలు కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు తమ గమ్యస్థానాలు తెలియాలన్నా, బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళాలని ఆటో వాళ్ళకి పూర్తి అడ్రస్ కూడా తెలుస్తుంటాయి. కాబట్టి మరి ఇట్లాంటి సందర్భంలో కూడా ఆటోలు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరికొంతమంది కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడ చూసినా బస్సులు ఉన్నదానికంటే ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు మొత్తం పూర్తిగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. మరికొంతమంది మనం మాట్లాడదాం. ఇప్పుడు రేపటి నుంచి ఆటోలు బంద్ అంటున్నారు కదా, ఆ బంద్ నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బందులు ఆటో డ్రైవర్లు ఎదుర్కోబోతున్నారు, ఇప్పుడు ప్యాసింజర్లు కూడా ఎదుర్కోబోతున్నారు? ప్రభుత్వాన్ని తీసుకుని నిర్ణయాలు జీవితాన్ని ఇబ్బంది పడాలి. దానికన్నా 1 రోజు 2 రోజులు బంద్ చేసి దానికి ప్రభుత్వం నిరసన తెలియజేద్దామని మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీరు అనుకున్న ఈ 2 రోజులలో సమస్యలు సాల్వ్ అవుతాయని భావిస్తున్నారా? గవర్నమెంట్ దృష్టికి వెళ్తారు మా బాధ. గవర్నమెంట్ అని ఆలోచిస్తారేమో 2 డేస్ బంద్ చేయడం వల్ల
సో వీళ్ళకి ఏం కావాలో మా గురించి ఆలోచిస్తాను మా ఆశ. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు? మాకు అన్యాయం జరుగుతుంది. ఈ బస్సులు ఫ్రీ చేయబట్టి, బస్సులు ఫ్రీ చేయబట్టి, ఈ రాబిడి చేయబట్టి, ఇవన్నీ చేయబట్టి మాకు కిరాయిలు అయితే లేవు, ఏమైతే లేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఎందుకు అవుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చిన వల్లనే ఇబ్బంది అవుతుంది. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇంత ఇబ్బంది లేదు, ఇంత అది లేదు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఆటో డ్రైవర్లు చావాలా బతకల్లా, మేము రావాలా బతకల్లా అన్నది మాకు కూడా అర్థమవుతలేదు. మరి ఎందుకు ఇంత అన్యాయం చేస్తాడు మన రేవంత్ రెడ్డి గారు? ఆ సార్ను కూడా మేము కోరుకుంటున్నాం. మేము మంచిగా ఇవన్నీ ఈ రాపిడో ఇవన్నీ బంద్ చేసి చక్కగా ఆటోలు నడుపుకొని బతకమని చెప్పండి. కొంచెం దయచేసి దండం పెడతాం. ఆయనకు కూడా మంచి అవకాశం ఇస్తాను. మేము కూడా మాకు అవకాశం ఇవ్వండి. సరే సార్. మనం గమనించవచ్చు అమ్మ, రేపంచి ఆటోలు బంద్ అట, ఏదైనా ప్రాబ్లం ఉంటుందమ్మా ఎవరికైనా? మీకు ప్యాసింజర్లకు ఎట్లా ఉండబోతుంది? ఉంటుంది ఆటోలో బంద్ అంటే కొంచెం ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యేవి కూడా తెలుస్తలేవు ఎవరికి. ఫ్రీ బస్ కాకుండా కొంచెం మనీ అనేది తక్కువ చేసి ఫ్రీ బస్ అని తీసేస్తే సెట్ అవుతుందని నా ఒపీనియన్. ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా బాగుపడతాయి అంటారు. బాగుపడతాయి ఇదేనా. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికి మనం హనుమకొండ బస్ స్టాండ్లో ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ బస్సులు ఉండడం, ఎందుకంటే బస్సులు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి బస్సులు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ టౌన్లలో, ఇక్కడ వరంగల్ లాంటి మహానగరాలలో కూడా, ఇక్కడ హైదరాబాద్ లాంటి మహానగరాలలో కూడా ఆటోలు అనేవి చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటాయి. ఇక్కడ హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో చూసినట్టయితే ప్రధాన కూడలలో, ఎందుకంటే రైల్వే స్టేషన్లు ఎక్కడున్నా, అలాగే బస్ స్టేషన్లు ఎక్కడున్నా కానీ అక్కడికి ఖచ్చితంగా తమ గమ్యస్థానాలకు దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ లోకల్లో మాత్రం కొంత అంటే వారి ప్లేసెస్ తెలియదు కాబట్టి కేవలము ఆటోల మీదనే ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో ఒకవేళ ఆటోలు బంద్ అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా గమనించాల్సి ఉంది. ఆటోలు కనుక బంద్ అయితే స్కూల్ పిల్లలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. స్కూల్ వ్యాన్లు కూడా వెళ్ళేటువంటి వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతుంటారు. క్యాబ్లు లేకపోవడం వల్ల కూడా చిన్న చిన్న ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల మంది ఆటో కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అనుకోవచ్చు. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఆటోలు లేకపోవడం అంటే బంద్కు పిలుపునిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురుతాయని చెప్పి సగటు ప్రయాణికులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఆటో కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఇప్పటికే పడుతున్నాము. ఎక్కడైతే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇక్కడ తమ జీవనోపాధి దెబ్బతింది. ఆ తర్వాత 8 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ వాళ్ళకి ఆటోకు సరైనటువంటి జీవనోపాధి కుంటుపడడంతో రావాల్సినటువంటి ఆదాయం రాక కుటుంబం కూడా చాలా ఇబ్బందులుగా పడుతున్నాము. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ, తినడానికి తిండి ఇవ్వాలన్నా, పిల్లల ఫీజులు కట్టాలన్నా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్న ఒక డిమాండ్ అయితే ఆటో కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి రేపు ప్రభుత్వం ఎట్లాంటి స్పందిస్తుందో, మరి ఆటో కార్మికులకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం దృష్టికి గతంలో తీసుకెళ్లినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదన్నట్టు కూడా ఆలోచనలు కూడా ఆటో కార్మికులు చేస్తున్నారు. మరి ఈ నిరవధిక సమ్మెతోటైనా సరే ప్రభుత్వం ఆలోచించి ఆటో కార్మికులు ఏమైనా న్యాయం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. హనుమకొండ బస్టాండ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.